Hello everyone, welcome to Learn Vocab and GK ఛానల్. ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్స్ వాటి మీనింగ్ ఇంగ్లీష్లోను తెలుగులోను అండ్ విత్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. క్యారీ అవుట్ అంటే టు పర్ఫామ్, ఎగ్జిక్యూట్ ఆర్ కంప్లీట్ ఏ టాస్క్, డ్యూటీ, ప్లాన్, ఆర్డర్ ఆర్ యాక్టివిటీ. ఏదైనా ఒక పని కానీ ప్లాన్ లేదా ఆజ్ఞను అమలు చేయడం అండ్ పూర్తి చేయడం. క్యారీ అవుట్ అంటే ఒక టాస్క్ కానీ ఒక డ్యూటీని కానీ లేకపోతే ఒక ఆర్డర్ లేకపోతే యాక్టివిటీని కంప్లీట్ చేయడం. ఒక టాస్క్ని కంప్లీట్ చేయడం అంటే క్యారీ అవుట్ అని. హీ నెవర్ ఫెయిల్స్ టు క్యారీ అవుట్ హిస్ డ్యూటీస్ అంటే అతను ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు, అతని పనుల్ని పూర్తి చేయడంలో అతను ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు, అతని డ్యూటీస్ని పూర్తి చేయడంలో అతను ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. రన్ అక్రాస్కి 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి టు మీట్ ఆర్ ఫైండ్ సమ్వన్ ఆర్ సంథింగ్ బై ఛాన్స్ అంటే సడన్గా కలవడం కానీ లేకపోతే ఏదైనా సడన్గా కనిపెట్టడాన్ని రన్ అక్రాస్ అంటారు. ఐ ర్యాన్ అక్రాస్ అన్ ఓల్డ్ ఫ్రెండ్ ఎట్ ది మార్కెట్ ఎస్టర్డే అంటే నిన్న మార్కెట్లో ఓల్డ్ ఫ్రెండ్ని సడన్గా కలిశాను అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. రెండో మీనింగ్ ఏంటంటే టు కమ్ అపాన్ ఎన్ ఐడియా, ఫ్యాక్ట్ ఆర్ థింగ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. ఏదైనా ఒక ఐడియా కానీ లేకపోతే ఏదైనా ఒక వస్తువు కానీ సడన్గా కనపడ్డాన్ని రన్ అక్రాస్ అంటారు. వైల్ క్లీనింగ్ ది అటిక్ హీ ర్యాన్ అక్రాస్ హిస్ చైల్డ్హుడ్ టాయ్స్ అంటే అటకని క్లీన్ చేస్తున్నప్పుడు అతనికి తన చిన్నప్పటి టాయ్స్ అనేవి కనపడ్డాయి అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. రన్ అక్రాస్కి 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏదైనా ఎవరినైనా సడన్గా కలవడం కానీ లేకపోతే దేన్నైనా సడన్గా వాళ్ళు కనిపెట్టడం కానీ అలాంటి వాటిని రన్ అక్రాస్ అంటారు. సెకండ్ ఏంటంటే ఏదైనా ఒక ఐడియా కానీ లేకపోతే ఒక థింగ్ అనేది సడన్గా మనకి కనపడడాన్ని లేకపోతే ఒక ఐడియా రావడం కానీ లేకపోతే ఏదైనా ఒక థింగ్ అనేది సడన్గా కనపడడం అనేది రన్ అక్రాస్ అంటే రన్ అక్రాస్ అని. రన్ అవేకి 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి టు ఎస్కేప్ ఆర్ లీవ్ క్విక్లీ ఫ్రమ్ ఏ ప్లేస్ ఆర్ ఏ పర్సన్ అంటే ఏదైనా ఒక వ్యక్తి లేదా ఒక పరిస్థితి నుండి దూరంగా పారిపోవడం లేకపోతే తప్పించుకోవడం అంటే రన్ అవే అని. అంటే ఏదైనా ఒక ప్లేస్ నుంచి కానీ లేకపోతే ఒక పర్సన్ నుంచి కానీ తప్పించుకోవడం లేకపోతే వాళ్ళ నుంచి పారిపోవడం అనే దాన్ని రన్ అవే అంటారు. ఎగ్జాంపుల్ ద థీఫ్ ర్యాన్ అవే వెన్ ద పోలీస్ అరైవ్డ్ అంటే పోలీస్ వచ్చే టైంకి దొంగ తప్పించుకున్నాడు అని. సెకండ్ మీనింగ్ టు లీవ్ హోమ్ సీక్రెట్లీ అంటే ఇంటిని వదిలి వెళ్ళిపోవడం, సీక్రెట్గా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం. ఎగ్జాంపుల్ ద బాయ్ ర్యాన్ అవే ఫ్రమ్ హోమ్ బికాస్ హీ వాజ్ అన్హ్యాపీ అంటే అతను ఆనందంగా లేకపోవడం వలన అతను ఇంటిని వదిలి రహస్యంగా పారిపోయాడు అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. రన్ అవే అంటే 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి ఎవరి నుంచైనా తప్పించుకోవడం, 2 ఇంట్లో నుంచి సీక్రెట్గా పారిపోవడం.